నమస్తే. సిద్దిపేటలో 56,000 దొరకని ఓట్లు, అంటే నా భాషలో దొంగ ఓట్లు అనుకోండి. అవి దొంగ ఓట్లే. బీహార్, ఒరిస్సా నుంచి వచ్చిన ఓట్లన్నీ ఇక్కడ ఇప్పుడు దొరకట్లేదు. సిద్దిపేట మున్సిపల్లో 50,000 ఓట్లు దొరకట్లేదు. ఇది అనఫీషియల్గా నేను చెప్తున్నా, తర్వాత ప్రజల ముందుకు వస్తుంది. అయితే ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇన్ని రోజులు మెజారిటీ చూపించి నేను ట్రబుల్ షూటర్ అనిపించిన పెద్ద మనిషి ఇప్పుడు ట్రబుల్స్లో పడబోతున్నాడా? అమృత్ సిటీ ఫండ్స్ పేరు మీద 2018 నుంచి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అని చెప్పి 2018 నుంచి నేటి వరకు దాదాపుగా 700-800 కోట్ల రూపాయలు నిధులు కొట్టేసి ఇప్పుడు ఈ దొంగ ఓట్లు అడ్డం పెట్టుకొనే అమృత్ సిటీ ఫండ్స్ తెచ్చుకున్నారు. ఈ దొంగ ఓట్లు అడ్డం పెట్టుకొనే స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అని తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు ఎస్ఐఆర్లో ఈ ఓట్లు తీసేసిన తర్వాత గ్రేడ్ బి మున్సిపాలిటీ కిందికి పడిపోతుంది మనది సిద్దిపేట మున్సిపాలిటీ. అంటే ఈ ఫండ్స్ అన్ని ఏం చేసినా పెద్ద మనిషి ఎమ్మెల్యే అని అడిగితే ఆయన ఏమంటాడంటే యూజీడీ అంటాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం వాడిన ఇన్ని రోజులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసము ఈ డబ్బులన్నీ పెట్టినా అంటుండు. సరే, మరి మొన్న పడ్డ వర్షాలకి సిద్దిపేట ఎందుకు సగం మునిగింది? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో ఎందుకు మునిగిందని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయించాలి. నేను ప్రధానమంత్రికి కూడా ఒక లేఖ రాయబోతున్నాను దీనిపైన. ఈ దొంగతనంగా అమృత్ సిటీ ఫండ్స్ తీసుకున్న దానికి అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఒక ఆడిట్ కమిటీని కూడా వెయ్యాలి. ఈ రకంగా దొంగ ఓట్లను తీసుకొచ్చి అక్రమ మార్గంలో నిధులు కొట్టేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం.